మాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయండి ప్రొడ్యూసర్ నుంచి. ఎట్టి పరిస్థితులు 2 నిమిషాలు ఎక్కువ మాడితే మైక్ లాగేసుకుంటా ఉన్నారు. అందుకని నేను ఎక్కువ మాట్లాడను. బాగుందండి, ఇంకొంచెం అరవండి. బాగుంది. బయటకు వచ్చి సంవత్సరం అయింది కదా, ఎప్పుడో మ్యాట్ స్క్వేర్ కరెక్ట్గా మార్చ్ 28 అనుకుంటూ వచ్చింది మ్యాట్ స్క్వేర్. అప్పుడు వచ్చాను మీ అందరి ముందు. బట్ బిఫోర్ దట్ 1 minute సార్, మీడియా వాళ్ళందరికీ హలో. మళ్ళీ సంవత్సరం తర్వాత కలుస్తున్నాం. మనం Q&Aలో మాడుకుందాం సార్. ఇది వాళ్ళకి వదిలేద్దాం సార్. ఇది ఈ ప్రాజెక్ట్ జరగడానికి అండ్ ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి దీస్ 2 women ఆర్ ది ఓన్లీ రీజన్ దట్ ఐఎమ్ హియర్. నేను ముందు లేనని, వీళ్ళు ముందుంటే నేను వెనకాల ఉన్నాను అంతే. ఐఎమ్ సో గ్లాడ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టేకెన్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ ద షోల్డర్స్. ఈవిడ ఎలాగైనా సరే సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి, పీపుల్ హ్యావ్ టు వాచ్ ఇట్, దే నీడ్ టు ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఈవిడ థియేటర్కి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఇంటికి పట్టుకెళ్ళాలి, ఊరికే వచ్చారు డబ్బులు కట్టారు ఏదో నవ్వేసుకుని వెళ్ళారని కాకుండా చాలా కష్టపడ్డారండి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఆడియన్స్ని గ్రాంటెడ్ తీసుకోలేదు. ఇది సరిపోదు బాబు, ఇంకా కావాలి 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 అని కష్టపడ్డారు ఈవిడ. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇంత హార్డ్ వర్కింగ్ వాళ్ళతో నేను ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయడం కుదిరింది. మేబీ ఐ బికేమ్ 1% బెటర్ యాక్టర్ బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ ప్రస్తుతానికి మీరు టీజర్ చూసిన హీలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడితే మీకే బోర్ కొడుతుంది. Q&Aలో మీకు మంచి మ్యాటర్లు దొరుకుతాయి, అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి వచ్చినందుకు. మీడియా వాళ్ళు మనం వేసుకుందాం నెక్స్ట్. ఎప్పుడు ఒక ఫిలిం ఎంటర్టైనింగ్గా ఉండాలి అనేది నా కాన్సెప్ట్, లేకపోతే నా మోటో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి. అది ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ అంటే రాకాస ఇంకో లెవెల్ అయిన ఎంటర్టైన్మెంట్. ఐ రియలీ ప్రామిస్ దట్ నెక్స్ట్ ఎన్నైతే ప్రమోషన్స్ వస్తాయో మనుషులు వెళ్ళి రాకాస అంటే చిరాకు వచ్చి ఏంటో చూసేద్దాను రా ఈ సినిమా అనేలాగా వీ విల్ మేక్ దట్ హ్యాపెన్. అండ్ థియేటర్కి వచ్చిన వాళ్ళు అసలు డిసప్పాయింట్ అవ్వరు. యూ విల్ రియలీ రియలీ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్ ఆన్ April 3rd. ఓ స్త్రీ ఇప్పుడే రా. కమ్. ఇంతకీ ఆ స్త్రీ నువ్వేనా కాదా? ఫస్ట్ అది కన్ఫర్మ్ చేయి. నేను అసలు స్త్రీనే, అదే ఆ స్త్రీ నేను కాదు. ఆ స్త్రీ నేను కాదు. నేను వస్తున్నప్పుడు అక్కడ ఎవరో అడిగారు, అక్క దెయ్యం నువ్వేనా అని. ఆ దెయ్యం కూడా నేను కాదు, అంతకంటే మించి. నేనైతే సంగీత్ గారిని దెయ్యంలో పీక్కు తింటా అనమాట. అది సినిమాలో తెలుస్తుంది ఎట్లా అని చెప్పేసి. ఫస్ట్ నాకు ఇవ్వకూడదండి, నాకు స్టేజ్ అంటేనే భయం బేసిక్గా. అబ్బా. అండ్ నాకు అప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో రైటర్గా పరిచయం మానస శర్మ గారు, మా డైరెక్టర్. ఆవిడ మళ్ళీ నాకు మంచి క్యారెక్టర్ రాశారు, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అన్నదాని మీద రాసుకుంటూ నా క్యారెక్టర్ని బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్స్ అలాట్. సంగీత్ గారి గురించి చెప్పాలి. నేను అంటే డే 1 ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే యాక్షన్ చెప్పారు, ఒక కాంబినేషన్ సీను. ఈయన చూసి ఏంటి ఇంత టాలెంట్, ఏంటి టైమింగ్, ఏంటి ఎక్స్ప్రెషన్ అని నిజంగా షాక్ అయ్యానండి. నేను చాలామందికి చెప్పుకున్నా, తర్వాత మ్యాడ్లో చూశారు మీరందరూ. మోర్ సక్సెస్ టు యూ అండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాలో స్త్రీ అలాగా ఈయన పిలవసరం లేదు, ప్రతి ఆడియన్ మళ్ళీ రా అనేలా ఉంటుంది అనమాట ఈ సినిమాలో. సో మీ అందరు లైక్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చి బాలు అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి. టీజర్ సౌండ్ చేసింది కదా. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ నిహారిక కొణిదెల గారు అండ్ హ్యావ్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. ఎక్కడో అగైన్ సారీ రిపీట్ చేస్తా, యూ ఆల్ నో వాట్ ఐమ్ గోనా సే. ఎక్కడో శ్రీకాకుళంలో పుట్టి చదువుకున్నాను అండ్ ఐఎమ్ హియర్ యాజ్ ఎ డైరెక్టర్ నౌ, దట్ టు ఫర్ ఎ ఫీచర్ ఫిల్మ్. అండ్ ఐ ఓవ్ ఇట్ ఆల్ టు రుణపడి ఉంటాను నిహారిక గారికి. అండ్ ఇంకొక స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఈ మూవీకి ఆర్ నా కెరియర్కి అంటే ఇది సంగీత్ శోభన్. మీ అందరికీ you know him as a great performer, కానీ behind the scenes he is a director's dream. He is a great human being. He is my biggest strength. And సంగీత్ నీకోసం నేను ఇంకా హార్డ్ వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. Meet you all on April 3rd. Thank you guys.